తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం ఇక్కడ తెలుగులో ఫారెక్స్ ట్రేడింగ్ ట్యుటోరియల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం। సో మేజర్ గా చాలా రోజుల నుంచి ట్యుటోరియల్ చేయాలనుకుంటున్నాను। సో చాలా మంది మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు। సో అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, వీటి యొక్క కంప్లీట్ నాలెడ్జ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు। సో ఇక్కడ 1 by 1 వీడియోస్ అనేటివి నేను చేయడం అనేది జరుగుతుంది। సో వీటి నుంచి మీరు ఎంతవరకు నేర్చుకోవచ్చు, సో వీటిలో ఎంత కంటెంట్ ఉంటుంది అన్నది మీకు చెప్పడం అనేది జరుగుతుంది। అలాగే ఈ వీడియోస్ వచ్చేసి చాప్టర్ బై చాప్టర్ మనకి వీడియోస్ రూపంలో నేను మీకు చేసి వీటిని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోను కూడా 1-2 సార్లు చూసి నీట్గా వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి। సో అలాగే ఈ ట్యుటోరియల్లో మనకు మేజర్గా చూసినట్లయితే మనం ఏం నేర్చుకుంటాం అనేది చూసినట్లయితే అసలు ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటి, సో ఎంతవరకు మనం అఫీషియల్గా అన్అఫీషియల్గా ట్రేడ్ చేయొచ్చు। సో ఫారెక్స్ మార్కెట్ డైరెక్ట్ మార్కెటింగ్ వచ్చేసి ఇండియాలో కంప్లీట్గా బ్యాన్లో ఉంది। సో మనం ఓన్లీ కొన్ని ఫారెక్స్ ట్రేడింగ్తో మాత్రమే మనం ట్రేడ్ చేసుకోవచ్చు। సో వాటిని ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి పెయిర్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి, అసలు పెయిర్ అంటే ఏంటి, దాంతోపాటుగా మనం ఏ విధంగా లైవ్ లో ట్రేడ్ చేయాలి, ఎందుకు మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఈ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు। సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం। అలాగే మనకు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లో వేటిలైనా సరే మనం ఇన్వెస్ట్ చేయాలంటే వీటిలో ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది। స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి వాటిలో ప్రతి ఒక్క వాటిలో ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది। ఒక మ్యూచువల్ ఫండ్స్ లో మనం చూసినట్లయితే డెప్ట్ ఫండ్ కావచ్చు, ఇలాంటి వాటిలో మాత్రమే రిస్క్ అనేది ఉండదన్నమాట। సో ఇవన్నీ కూడా రిస్క్ తో కూడుకున్నటువంటివి। అయితే మనం టెక్నికల్ నాలెడ్జ్ ని ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకొని మనం టెక్నికల్ గా మనం ఎప్పుడైతే వెళ్తామో కొంతవరకు సక్సెస్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట। సో ఈ ట్యుటోరియల్ మేజర్ గా మీకు స్ట్రాటజీస్ అంటే వీటిని ఏ విధంగా అప్లై చేయాలి, చార్ట్స్ మీద ఏ విధంగా అప్లై చేసి మనం ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు। అయితే ఇక్కడ కంప్లీట్ గా నాలెడ్జ్ బేస్డ్ ఎంతవరకు మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోస్ లో నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది। కాబట్టి మిత్రులు ఎంతవరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ను ఫాలో అయినట్లయితే కంప్లీట్ నాలెడ్జ్ ను మీరు గెయిన్ చేసుకోవచ్చు। సో ఈ వీడియోస్ లో మీకు కంప్లీట్ గా ఈ ఫారెక్స్ ట్రేడింగ్ మీద అవగాహన అనేది వస్తుందని చెప్పేసి భావిస్తున్నాను। సో ఇనిషియల్ గా మీకు ఎటువంటి అవగాహన లేకపోయినప్పటికీ ఈ వీడియోస్ ని మీరు ఫాలో అయినట్లయితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అన్నది గెయిన్ చేసుకోవచ్చు।